హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు టాజల్స్ ఎలా కట్టుకోవాలో చూపిస్తా అండి. అందరికీ వచ్చిన విషయమే అయినా కూడా ఎందుకు చూపిస్తా అన్నాను అని అంటే, కొంతమందికి టాజల్స్ కట్టుకోవడము రావట్లేదు. అయితే మన షాప్కి వచ్చిన వాళ్ళు అయితే నేను కట్టుకున్న టాజల్స్ చూసి అడుగుతున్నారనమాట, సిస్టర్ మీరు ఎలా చేస్తున్నారు, మీకు ఇంత నీట్గా ఎలా వస్తుంది, అలాగే ఈ పైన ఉంటుంది కదా ఇది ఇలా వస్తుంది అంటే కొంతమందికి ఏంటంటే ఇలా వంగిపోయి వస్తుంటుంది, కొంతమందికి వంగిపోయి వస్తుంటుంది, లేదా ఇలా దగ్గరగా కొంచెంగా వస్తుంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. దానికి సొల్యూషన్ ఏంటంటే, మనం చేసేది ఒక్కసారి మార్చుకోవడమే, అంతే. ఒక చిన్న చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. అది ఎలా అంటే, మామూలుగా నేనైతే ఇలా ఒక స్టిక్ తీసుకొని కట్టుకుంటా. ఇలా ఏదైనా స్టిక్, ఇది పెద్దదే కానీ చిన్నదే కానీ లేదా సన్నంగా ఉన్నదే కానీ ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఓకేనా? మరీ ఎక్కువ లావు కాదు, మరీ తక్కువ సన్నం కాదు, ఇలా మీడియం సైజులో అయితే ఇలా అయితే తీసుకోండి. దీనికి మనకి లెంత్ చూసుకోవాలి అని అనుకుంటే ఇలా పెట్టి చూసుకోండి. ఓకేనా? ఇలా ఉంటే సరిపోతుంది, మరీ దగ్గరగా కూడా లేదు ఇది. ఓకేనా? ఇలా అయితే మీరు ఒక స్టిక్ తీసుకొని కట్టుకున్నట్టయితే మీకు ఈజీ అయిపోతుంది. అది నేను మీకు ఒకసారి అయితే కట్టి చూపిస్తా. ఇలా థ్రెడ్స్ తీసుకొని అండి ముందు అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ చేతి ఉంది కదా, ఈ చేతితోటి దీన్ని ఇలా పట్టుకోండి. ఇది ఖాళీ అయిపోతుంది. దీన్ని ఇలా వెనక వైపు ఉన్న దారాలతోటి కలిపి ఇలా పట్టుకోండి. ఓకేనా? పట్టుకున్న తర్వాత వీటిని సరి చేసుకుంటూ దగ్గరగా వచ్చేటట్టుగా పట్టుకోండి. ఓకేనా? అంటే కొంచెం బారుగా కానీ చిన్నగా కానీ, లేదనంటే మీ టాజల్ లెంత్ మీరు ఎంతైతే ఉండాలనుకుంటున్నారో అంతవరకు అయితే ఇలా పెట్టి చూసుకోండి. ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఈ స్టిక్ ఉంది కదా, దీనికి ఆనుకొని ఉంటున్నాయి మన ఫింగర్స్ వచ్చి. ఓకేనా? ఇలా దగ్గరగా పట్టుకున్నాం కాబట్టి మనకి టాజల్ కట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే ఆ పైన ఉంటుంది కదా స్పేస్, అది నీట్గా వస్తుంది మనకి. ఇలా జరీ అయితే తీసుకోండి. ముందు ఇలా జరీ తీసుకొని ఫస్ట్ అయితే ఇలా చుట్టండి. కొంచెం చుట్టిన తర్వాత దాన్ని తీసేసి దీన్ని ఇలా పట్టుకొని కిందికి జరపండి. చెయ్యి జరిపాక ఆ జరీ లైన్ మనకు కనపడుతుంది, దాని మీద నుంచి చుట్టండి. ఆ తర్వాత ఇలా పూల్ మాల కట్టినట్లుగా ఇలా కట్టండి. ఓకేనా? ఇలా కట్టేసి కట్ చేసేసుకోండి. మనకి టాజిల్ వచ్చి ఇలా వస్తుంది. ఇలా చేతిలోని జరగకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. సో ఇది మన టాజల్ అన్నమాట. ఇలా చేస్తూ ఉంటాము మనం ఎప్పుడు కూడా. సో స్టిక్తో చేసుకుంటే ఇలా వస్తుంది మనకి టాజల్ నీట్గా. స్టిక్తో కాకుండా చాలామంది దారానికి కడతారు. అంటే చైర్ కాళ్ళు ఉంటాయి కదా అటు ఇటు, వాటికి ముడేసి, కానీ గడపకు ముడేసి, లేకపోతే ఏదైనా ఒక 2 ఆప్షన్స్ ఇట్లా నించొని ఉంటాయి కదా, దాని మధ్యలో దారం కట్టేసి చేస్తుంటారు. ఆ దారం కూడా సన్నగా పెట్టుకుంటారు. ఇలా ఒక 6 లైన్స్ 8 లైన్స్ 10 లైన్స్ అయినా సరే, దారం ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటుంది. దీనికి స్టిఫ్గా చేసేసుకొని ఇలా కడుతుంటారు. అలా కట్టేటప్పుడు మీకు ఏమవుతుందనంటే, నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. ఇలా ఒకటి ఉందనుకోండి సన్నది, ఇప్పుడు ఇది దారం లాగే ఉంది కదా, ఇది చూడండి, ఇది కూడా ఇంకా ఇలా వంగుతుంది కూడా. ఇది చూడండి. ఇప్పుడు మళ్ళీ దారాలు తీసుకొని దీన్ని కూడా ఇలా పెట్టుకున్నాము. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇది చూసారు కదా తేడా ఎంత వచ్చిందో. ఈ స్టిక్ కొంచెం లావు ఉండబట్టి మనకి ఈ పైన ఉండేది కాస్త ఎక్కువ స్పేస్ వచ్చింది పైన. దీనికి లేదు, ఇది సన్నంగా ఉంది, అందుకని మన ఫింగరు ఇది టాజల్ పై భాగం అంతా కూడా దగ్గరగా వచ్చేసింది కదా. దీనికి కట్టిన టాజల్ ఇది ఇలా వస్తుంది. దీనికి ఉన్న తేడా ఇదన్నమాట. నేను ఎంత చెడగొట్టి మీకు వచ్చేది చూపించాలన్నా కూడా నాకు రావట్లేదు. ఇదిగో ఇలా వచ్చింది.
ఇలా వస్తుంది. చెప్పాను కదా, కొంతమందికి అయితే కాస్త ఇలా పెద్దది చూపిస్తాయి, ఇంకో ఇలా వస్తుంటుంది. అలా ఎందుకు వస్తుందనంటే ఇక్కడ నేను కొంచెం దారాలు సన్నగా తీసుకున్నా, ఇక్కడ వచ్చి పెద్దగా తీసుకున్నా. అంటే ఇది ఉందనుకోండి, ఇప్పుడు ఈ లైన్లోని మీరు సన్నగా చేసి తీసుకున్నారనుకోండి కాస్త పర్లేదు, ఒకలా వస్తుంది. అదే దీనికి ఇంకొంచెం రెట్టింపుగా అంటే ఇంతదే ఇంకొకటి తీసుకొని మీరు చేశారనుకోండి లా వస్తుంది. అక్కడ మీకు టాజల్ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ దారాలు ఎక్కువ అయిపోతాయి కాబట్టి అది ఇలా విచ్చుకొని వస్తుంటుంది. నువ్వు స్టిక్ తీసేయగానే, స్టిక్ ఆర్ థ్రెడ్ తీసేయగానే అలా వస్తుందన్నమాట. ఇది అనమాట తేడా అండి, వీటి మధ్యలోని టాజల్స్ మధ్యలోని తేడా. మీకు ఇలా నీట్గా రావాలి అని అనుకుంటే మాత్రానికి ఇలా ఈ సైజులో ఉన్నది ఓన్లీ స్టిక్ ఇచ్చేయమని నేను చెప్పట్లేదు. మీకు ఏ థింగ్ అయితే కంఫర్టబుల్గా మీకు అవైలబుల్గా ఉంటుందో అలా చూసుకొని చేయండి అని చెప్తున్నా, అంతే. ఓకేనా? దారాలతో కట్టే టాజల్కి ఇలా స్టిక్తో చేసుకునే టాజల్కి తేడా అయితే ఇలా ఉంటుంది. ఇది ఇంకా నీట్గానే వచ్చింది నాకు తెలిసి. కానీ కొంతమంది టాజల్స్ చూడండి, అది మధ్యలోకి కట్టినా కూడా ఇప్పుడు ఇలా ఇది కిందికి వచ్చింది అనుకోండి, ఇంకొంచెం కిందికి వచ్చింది అనుకోండి, ఇగో చూసారా ఎలా వస్తుందో, ఇగో ఇలా కూడా వస్తుంటాయి కొంతమంది టాజిల్స్. అంటే అది మనం కట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అది మనకి ఎలా అయితే మంచిగా కనిపిస్తుందో అలా చూసి కట్టండి. పైకి కిందికి జరుపుకోవటం కానీ, లేదా దారాలు సన్నగా చేసుకోవడం కానీ, లేదా లావుగా చేసుకోవడం కానీ, అది మన చేతిలో పని అండి. మనం ఒక్కటికి 10 సార్లు ట్రై చేసైనా సరే మంచిగా వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? తేడా అయితే అర్థమైంది కదా. ఇక నుంచి దారాలతో చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోండి, అంతే మరి. ఇక ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అయితే అడగండి, మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం, సరేనా? ఇక పట్టుదారాలు బీడ్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. నంబర్ వచ్చేసి 9346527181 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. లొకేషన్ షేర్ చేస్తాను, ఆన్లైన్ అయినా సరే మెటీరియల్ పంపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఇన్స్టా వచ్చేసి శారీ ఫ్యాషన్ సిడి అని ఉంటుందండి, ఫాలో చేయండి. ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. గుర్తుపెట్టుకొని వీడియోలో అంటే ఇది టాజల్ మీకు దీని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇది చెప్పిన. రేపు డిజైన్ పెట్టా అనుకో, డిజైన్ మధ్యలో అయినా సరే నేను మాట్లాడడానికి ఉంటుంది. ఓకేనా? కాకపోతే మీరు ఒక్కటే హెల్ప్ చేయాలి, స్కిప్ చేయకుండా వీడియో వినండి. ఓకేనా? బాయ్ బాయ్.